చాలని మిగతా బడాబాబులు కాంట్రాక్టర్ల కోసము వాళ్ళు ఇచ్చే కమిషన్ల కోసం కూడా ప్రభుత్వం కకృతిపడి సెంట్రల్ కిచెన్ తీసుకురావడం చాలా దుర్మార్గం. చంద్రబాబు గారు మహిళలకు ఆసరగా ఉంటానని, మహిళలకు భరోసాగా ఉంటానని చెప్పి, వితంతువులకు భరోసాగా ఉంటానని చెప్పి ఈ మధ్యాహ్న భోజనం పథకం తీసుకొచ్చిన నాడు ఇప్పుడున్న ఈ సెంట్రల్ కిచెన్ ఉండే కాంట్రాక్టర్లందరూ ఎక్కడికి పోయినారు, ఏ దొడ్డిదారిలో దానుకున్నారో మీరు చెప్పాలా. చంద్రబాబు గారి వ్యవహార తీరు ఎలా ఉందంటే, పాము ఎన్ని పిల్లలు కన్నా కానీ ఆ పిల్లలన్నింటినీ కూడా పాము చంపడం జరుగుతుంది, చంపేస్తుంది. మిగతా 160 బతికే జరగదు. ఆ విధంగా పాము మాదిరి ఈయన పైకి మాత్రమే చంద్రబాబు పెద్ద మనిషి మాత్రం ఉన్నాడు తప్ప మహిళల పట్ల ఎలాంటి ఆలోచన కానీ, మహిళలకు ఎలాంటి న్యాయం చేయడంలో మాత్రం మధ్యాహ్న కార్మికులకు ఆ విధంగా ఆలోచనలో ఉన్నాడు. పాము మాదిరి కొరల్లో ఇసం ఉన్నట్టుగానే ఈయన కూడా ఒళ్ళంతా ఇసం ఉంది. మహిళలకు అన్యాయం చేసినారంటే రేపు స్థానిక సమస్యల్లో మీరు ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క వార్డులో, ప్రతి ఒక్క వీధిలోకి రావాలి. ఏదో ఒక ప్రాంతంలో మధ్యాహ్న కార్మికులు ఉంటారు. మీకు ఎన్నికల్లో ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. మీకు ఖచ్చితంగా దానికి తగిన మూల్యం ఖచ్చితంగా చెల్లించుకోవాల్సిందే. ఏమంటే సెంట్రల్ కిచెన్ తీసుకొచ్చి కార్మికులందరినీ పొట్టగొట్టాలని చూస్తే మాత్రం ఏఐటీసీగా మేము ఊరుకోము. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో మధ్యాహ్న కార్మికులు న్యాయం చేయాలా. సెంట్రల్ కిచెన్లో ఖచ్చితంగా కార్మికులు పొందుపరచాలా. లేక ఏదైనా ప్రభుత్వ సంస్థలో సంబంధించిన దాంట్లో కార్మికులు ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా పొందుపరిస్తే మీకు పుట్టగతులు ఉంటాయి. లేదంటే రేపు జరిగే స్థానిక సమస్యల్లోనే ఎంతో దూరం లేదు, అది దగ్గరలోనే ఉంది, ఎంత దూరం కూడా లేదు. మీ స్థానిక సమస్యల్లో మాత్రం మీకు భరతం పడతామని చెప్పి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీసీగా మేము నివేదన చేస్తున్నాం. అయ్యా, చంద్రబాబు గారు 3 సంవత్సరాలు ఉచితంగా పనిచేస్తున్నప్పుడు ఈ కాంట్రాక్టర్లు అందరూ ఎక్కడ పోయినరాయా? 500 రూపాయలు పనిచేసినప్పుడు వీళ్ళందరూ ఎక్కడ పోయినరాయా? మళ్ళీ ఇప్పుడు 1000 రూపాయలతో 2000 3000 రూపాయలతో చేసినప్పుడు ఇప్పుడు ఆ జీతాలు పెరిగినాయి, పిల్లలకు వేతనం పెరిగింది, పిల్లలకు బేసిక్ పెరిగింది. 10 రూపాయలకు, పావలకు, 30 పనిచేసిన రోజుల్లో మీరు ఎక్కడ పోయి ఏ పక్కన దాక్కున్నారు ఈ కాంట్రాక్టర్లందరూ? ఇప్పుడు వేతనం పెరిగింది. 10th క్లాస్ పిల్లోనికి వచ్చేసి 14 రూపాయలు, చిన్న పిల్లలకు వచ్చేసి 9 రూపాయలు, ఇంకో చిన్న పిల్లలకు వచ్చేసి 8 రూపాయలు ఈ పొద్దు బేసిక్ పెరిగిందని ఈ పొద్దు సెంట్రల్ కిచెన్ తీసుకొచ్చి వాళ్ళ కోసము, వాళ్ళ బడాబాబుల కోసము, వాళ్ళ సంకలనాకి వాళ్ళ కోసము ఈ విధంగా కూటమి ప్రభుత్వం చేయడం చాలా అన్యాయము, చాలా దుర్మార్గము. దీన్ని పూర్తిగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీసీగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము అని తెలియజేస్తున్నాం.